సో ఇదన్నమాట ట్యాంక్ బండ్ ఏరియా. సో చూడండి, ఇదంతా కూడా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ రోడ్డు. సో మనకు ఈ రోడ్ అంతా కూడా, ఈ ఏరియా అంతా కూడా మనకు హుస్సేన్ సాగర్ ఉంటుంది, అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి వచ్చేసి మార్చరీ, వాట్ ఇట్స్ కాల్డ్, తెలంగాణ మార్చరీస్ మెమోరియల్ అండ్ ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంటుంది, లుంబినీ పార్క్ ఉంటుంది. ఈ హుస్సేన్ సాగర్లో బుద్ధాకి వెళ్ళాలరా అంటే లుంబినీ పార్క్ నుంచి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను ట్రై చేస్తాను వెళ్ళటానికి. సో మనము లుంబినీ పార్క్ దగ్గర పార్క్ చేసుకొని లుంబినీ పార్క్ ఎంట్రన్స్ అయ్యి అక్కడి నుంచి బోట్లో అయితే బుద్ధా దగ్గరికి వెళ్తాము. సో అది ట్రై వెళ్తామో లేదో చూద్దాము. సో చూడండి, ఈ రోడ్ అంతా కూడా ఇక్కడ మనకి పల్లీలు అమ్మేవాళ్ళు, ఐస్ క్రీమ్స్ అమ్మేవాళ్ళు, పానీపూరి అమ్మేవాళ్ళు అంతా కూడా ఉంటారన్నమాట. చూద్దాం, ఇక్కడ మనం ఒకసారి ఏరియా అంతా కూడా ఇక్కడ ఆపేసుకొని ఒకసారి చూద్దాము. ప్రెజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి హుస్సేన్ సాగర్ దగ్గర అయితే ఒక లాంగ్లో కనపడేది నీకు లుంబినీ పార్క్ అండ్ బోటింగ్ అన్నమాట. సో ఇదంతా కూడా హుస్సేన్ సాగర్ వ్యూ పాయింట్. సో అక్కడ చూడండి బుద్ధా, స్టాచ్యూ ఆఫ్ బుద్ధా కూడా ఉన్నారు. ఇక్కడ మీకు కనపడేది వచ్చేసి తెలంగాణ మార్చరీ మెమోరియల్ అన్నమాట. సో గైస్, ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకోసం నేను హైదరాబాద్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ట్యాంక్ బండ్ రోడ్, హుస్సేన్ సాగర్. సో ఇదంతా కూడా కేసీఆర్ ఉన్నప్పుడు అయితే కన్స్ట్రక్ట్ అయిందన్నమాట. అంబేద్కర్ స్టాచ్యూ అండ్ అక్కడ కనపడేది లాస్ట్లో బిర్లా మందిర్ అది. సో ఇది అసెంబ్లీ, అంబేద్కర్ స్టాచ్యూ అండ్ తెలంగాణ మార్చరీ మెమోరియల్ ఇదంతా కూడా. సో ఇదైతే లుంబినీ పార్క్ ఎంట్రన్స్ అన్నమాట. సో చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, ఎంట్రీ అయిపోయి బుద్ధుని దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో ఇదంతా కూడా ఎంట్రన్స్, లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ స్కాన్ చేసి ఆన్లైన్లోనే టికెట్స్ అయితే తీసుకోవచ్చు. టికెట్స్ తీసుకొని అక్కడ వాళ్ళకి చూపించేసి లోపలికి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. సో ఎక్కడ వెయిట్ చేయాల్సిన పని లేదు. హైదరాబాద్లో చాలా ఎంట్రన్సెస్ కూడా ఆన్లైన్లో ఉంటాయన్నమాట. సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెళ్ళిపోవడమే. సో ఇదంతా కూడా లుంబినీ పార్క్. మనం లుంబినీ పార్క్ లోపల అయితే ఉన్నాము. సో అక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్ అండ్ మా సంతగాడు కూడా వస్తున్నాడు. ఇక్కడ మంచిగా ఒక వాటర్ ఫౌంటైన్ లాగా అయితే ఉంది, ఫోటో స్పాట్ అని చెప్పవచ్చు. సో ఇదంతా కూడా లుంబినీ పార్క్ లోపల అన్నమాట. సో చాలా క్రౌడెడ్గా ఉంటుంది, ఎందుకంటే మేము వీకెండ్ వచ్చాము. చాలామంది జనాలే వస్తుంటారు. సో ఇక్కడ బోటింగ్ చూడండి, బుద్ధా విజిట్, డ్యాన్స్ బోటు. సో 100 రూపీస్, డ్యాన్స్ బోట్ కూడా 100 రూపీస్, బుద్ధా విజిట్ కూడా 100 రూపీస్ అన్నమాట. సో స్పీడ్ బోట్ కూడా ఉంటుంది. స్పీడ్ బోట్ వెళ్ళాంరా అంటే మనం బుద్ధా విజిట్ చేయలేం, బుద్ధా విజిట్కి సపరేట్ బోటింగ్ అన్నమాట. సో ఈ ఏరియా అంతా కూడా షాపింగ్ ఉంటుంది. సో ఇదంతా క్రాస్ చేసుకొని వెళ్ళాక ఇక్కడ మనకి టికెట్స్ అయితే తీసుకొని బోటింగ్ అయితే వెళ్ళాలి. డ్యాన్స్ బోట్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ డ్యాన్సెస్ వేసుకోవచ్చు, మంచి సౌండ్స్ వేస్తారు, సాంగ్స్. సో సూపర్ ఉంటుంది. ఇక్కడైతే మీరు టికెట్స్ అయితే తీసుకోవాలి. టికెట్స్ తీసుకొని ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికైతే వెళ్ళిపోతాం మనము. మా తమ్ముడైతే హైదరాబాద్కి వచ్చాడు. సో హైదరాబాద్ చూద్దామని వాడిని తీసుకొచ్చా. లైన్లో ఉన్నాడు టికెట్స్ కోసం. సో కొంచెం ఇంకా అదిగో అక్కడ ఉన్నాడు. అక్కడ మీకు కనపడేది డ్యాన్స్ బోట్ అనమాట. అక్కడ డ్యాన్స్ వేస్తూ ఉంటారు, దానికి కూడా 100 రూపీస్ టికెట్. సో నేను వీడియో అయితే సౌండ్ ఆఫ్ చేసా, ఎందుకంటే కాపీ రైట్స్ వస్తాయని. సో ఇక్కడ మనమైతే వెళ్ళిపోయి ఆ బోట్ అయితే ఎక్కేసి మనము బుద్ధా విజిట్కి అయితే వెళ్తాము. సో ఇంకా కొంచెం ఎర్లీ ఈవినింగ్ వచ్చాము. సో ఇంకా కొంచెం లేట్ అయిందిరా అంటే జనాలు ఎక్కువ మంది ఉంటారు. సో మేబీ రిటర్న్లో కూడా వీడియో తీస్తాను, జనాలు ఎక్కువ మంది ఉంటారు. సో చూడండి, ఒక బోట్ ఫుల్ అయితే ఇంకో బోట్ ఎక్కించేసి తీసుకెళ్తారన్నమాట విజిట్కి. సో బోట్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి చూడండి, వ్యూ చూడండి ఎంత బాగుందో. అసెంబ్లీ కనపడుతుంది, తెలంగాణ మార్చరీ మెమోరియల్ కనపడుతుంది, పక్కనే రైట్ సైడ్ అంబేద్కర్ స్టాచ్యూ కనపడుతుంది. సో వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఇంకా అంబేద్కర్ బుద్ధా స్టాచ్యూకి అయితే వెళ్తున్నాము. సో చూడండి, వీళ్ళంతా కూడా జనాలంతా కూడా కూర్చున్నారు. సో ఫైనల్గా అయితే వచ్చేసాము. సో ఇక్కడ దిగేసి లోపల వ్యూ అంతా చూద్దాం ఎలా ఉందో. సో చూడండి, అక్కడ
తెలంగాణ మార్చేరి మెమోరియల్, అసెంబ్లీ, పక్కన వచ్చేసి అంబేద్కర్, 3 ఒక లైన్లో ఉన్నాయన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది వ్యూ. ఇక్కడ వచ్చేసి బుద్ధ, మనము బుద్ధ విజిట్కి అయితే వచ్చాం కదా. సో మొత్తం మనం బుద్ధుని దగ్గరికి అయితే వచ్చాము. ఇది హుస్సేన్ సాగర్ లోపల అయితే ఉంటుంది మిడిల్లో. సో మనం బోట్లో అయితే వచ్చేసాము. సో ఇదంతా బ్యాక్ సైడ్ అన్నమాట, బుద్ధ బ్యాక్ సైడ్. సో మొత్తం కూడా మీకు ఇక్కడ ఒక రౌండ్ చూపిస్తాను చూడండి మొత్తం వీడియో అంతా. గాయ్స్ రిటర్న్ అయితే వెళ్తున్నాము. సో అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది స్టైల్ కోసము లైఫ్ జాకెట్స్ తీసుకోరన్నమాట. సో మీరు విజిట్ చేయడానికి వెళ్తున్నారా, ఖచ్చితంగా లైఫ్ జాకెట్స్ అయితే వేసుకోండి. ఎందుకంటే అది చాలా అంటే చాలా సేఫ్టీ అన్నమాట. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ, మనకు ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చి డ్యామేజ్ అయిందిరా అంటే బోటు, మనం సేవ్ చేసుకోవడం కోసం లైఫ్ జాకెట్ అనేది ఇంపార్టెంట్. సో వేసుకోండి. అండ్ గైస్ ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనము ఎర్లీ ఈవినింగ్ ఎంటర్ అయ్యాము అండ్ లేట్గా అయితే ఎగ్జిట్ అయిపోతున్నాము. సో నైట్ వ్యూ కూడా కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి నైట్ వ్యూ బుద్ధ కనపడుతుంది, నైట్ వ్యూ అంబేద్కర్ కనపడుతుంది, నైట్ వ్యూ అసెంబ్లీ కనపడుతుంది, నైట్ వ్యూ మొత్తం ట్యాంక్ బండ్ రోడ్ అంతా కూడా నైట్ వ్యూ అయితే మీకు చూపిస్తానన్నమాట. వ్యూ అంతా చూసేయండి. సో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ లుంబిని పార్క్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం మనము. ఆ లాంగ్లో కనపడేదే స్పీడ్ బోట్ అన్నమాట. అది జస్ట్ మొత్తం బుద్ధ స్టాచ్యూ వరకు మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తాడు. బట్ బుద్ధ స్టాచ్యూ విజిట్ అయితే ఉండదు. సో చూడండి ఎగ్జిట్ అవుతున్నాము. ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. మనం ఇందాక ఎంట్రీ అయ్యాక బుద్ధ విజిట్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంత క్రౌడ్ లేదన్నమాట. సో ఇప్పుడు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. సో అక్కడ స్పీడ్ బోట్ వెళ్తుంది చూడండి. స్పీడ్ బోటు ఇటు సైడ్ ఎంట్రన్స్ అనమాట. సో బుద్ధ విజిట్ అటు సైడ్ ఎంట్రన్స్. సో ఇది ఎగ్జిట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి ఎగ్జిట్ అని బోర్డు కూడా ఉందన్నమాట. సో గైస్ మనం హైదరాబాద్ విజిట్ అంతా కూడా నేను మీకు ఇంకా చాలా వీడియోస్ చేస్తాను, మోటో వ్లాగ్స్ చేస్తాను. సో హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేస్తాను అండ్ నా మోటో వ్లాగింగ్ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఎగ్జిట్ వచ్చేసి ఇటు సైడ్ నుంచి అయితే పెట్టాడు. సో ఇన్కి ఎగ్జిట్కి చాలా డిస్టెన్స్ అయితే ఉంటుంది. నైట్ వ్యూ ఆఫ్ అసెంబ్లీ, ఇక్కడ నైట్ వ్యూ అంతా కూడా చూడండి. ఇదంతా కూడా సో రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇదంతా ట్యాంక్ బండ్ రోడ్డు. ట్యాంక్ బండ్ ఆపోజిట్ రోడ్డుకి వెళ్ళాము అంటే దాన్ని నెక్లెస్ రోడ్ అంటారు. సో ఆ నెక్లెస్ రోడ్ వచ్చేసి సేమ్ ట్యాంక్ బండ్ రోడ్ లానే ఉంటుంది. మొత్తం ఇటు సైడ్ ట్యాంక్ బండ్ రోడ్ అంటారు, అటు సైడ్ నెక్లెస్ రోడ్ అంటారు. బట్ నెక్లెస్ రోడ్లో ఏంటంటే అంటే మనకి మంచి మంచి రెస్టారెంట్స్ ఉంటాయి, వ్యూ పాయింట్ రెస్టారెంట్స్ ఉంటాయి, హుస్సేన్ సాగర్ వ్యూ పాయింట్ రెస్టారెంట్స్ అండ్ మనకి కొన్ని గేమింగ్ స్పాట్స్ ఉంటాయి అన్నమాట. సో అదంతా కూడా చూసుకోవచ్చు. సో చూడండి మొత్తం కూడా లైట్ ఫెయిల్ అయిపోయింది మనం రిటర్న్ వెళ్ళేసరికి. సో ఎంట్రీ ఏమో ఈవినింగ్ డే టైంలో ఎంట్రీ అయ్యాము, రిటర్న్ మాత్రము లైట్ ఫెయిల్ అయ్యే టైంకి వెళ్ళాము. సో లైట్ ఫెయిల్ అప్పుడే ట్యాంక్ బండ్ కూడా రోడ్ చాలామంది జనాలు ఫుల్గా క్రౌడ్ అయితే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, చాలా వ్లాగ్స్ చేస్తున్నాను, చాలా మోటో వ్లాగ్స్ చేస్తున్నాను, ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. బట్ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మేబీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్, మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. సో చూడండి మనకి ఈ నెక్లెస్ రోడ్ ఈ ట్యాంక్ బండ్ రోడ్ అంతా కూడా
ఫుడ్ స్టాల్స్ చాలా ఉంటాయి, లైక్ పానీపూరి బండి, పల్లి మసాలా బండి, చాలా ఉంటాయి అన్నమాట. సో ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి. సో చిన్న చిన్న షాపింగ్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి లెఫ్ట్ సైడు ఎన్టీఆర్ గార్డెన్స్, బట్ ఎన్టీఆర్ గార్డెన్స్ క్లోజ్లో ఉందన్నమాట. సో ఓపెన్ ఉండదు, అది ఈవినింగ్ 6 or 7కి క్లోజ్ అనుకుంటా. సో మనకి నైట్ వ్యూలో అయితే మనకి అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇది వచ్చేసి మనకు నైట్ వ్యూ. మన వీడియో స్టార్టింగ్లో వచ్చేసి డే వ్యూ కూడా చూపించాను. సో ఇక్కడ మనము ఆపేసుకొని ఒకసారి ఇక్కడ వీడియో కూడా క్యాప్చర్ చేద్దాము క్లియర్గా. సో ఈలోపు ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో చూసేయండి.